ఇందూరు పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గాలను చుట్టేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర పేరుతో పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తుంటే హస్తం శ్రేణులు సైతం తామేమీ తక్కువ కాదంటూ పర్యటిస్తూ కాకపుట్టిస్తున్నారు. అయితే ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గులాబీ పార్టీ మాత్రం స్తబ్దత పాటిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ ప్రకటించకముందే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. పార్లమెంట్ స్థానంపై గురిపెట్టిన కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్న ఈ రెండు పార్టీల నేతలు పూర్తి స్థాయిలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడే విధంగా ముందస్తుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఈ రెండు పార్టీల కంటే బలంతో పాటు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ప్రచారాన్ని కొనసాగించడం లేదు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం, క్యాడర్ కూడా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో వచ్చే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరుతుండగా కొంతమంది బీజేపీ వైపు వెళ్లిపోతున్నారు. ఈ రెండు పార్టీల నేతలు పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలను నిర్వహిస్తూనే వలసలను ప్రోత్సహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని మండల, నియోజకవర్గ స్థాయి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎంపీ అరవింద్ గడిచిన నెల రోజులుగా పార్లమెంట్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూనే తనకు కలిసి వచ్చే విధంగా మద్దతును కూడగట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలను చేస్తున్నారు. పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర కూడా పార్లమెంట్ పరిధిలో కొనసాగుతుండటంతో జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ఈ విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తుండగా నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా ఎంపీ అరవింద్ అన్ని తానై యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్ర చివరి రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు గడిచిన నెల రోజులుగా నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా 2 నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ఉండగా మరోవైపు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మిగతా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, రాష్ట్ర అధికార సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్, జువ్వాడి నర్సింగారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. కొంతమందిని ఆయన సమక్షంలో చేర్పించగా మరికొంతమందిని జిల్లాకు పిలిపించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న కార్యక్రమాలను చేపట్టడం లేదు. పార్లమెంటుకు ఆ పార్టీ నేతలు పోటీ చేసే అభ్యర్థిపై నిర్ణయం తీసుకోకుండా క్యాడర్ చేజారకుండా చర్యలు చేపట్టడం లేదు. గడిచిన 15 రోజుల్లో జెడ్పీ వైస్ చైర్మన్ తో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. జిల్లాలో బీఆర్ఎస్ కు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కంటే అధికంగా ఓట్లు 7 నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ కు వచ్చాయి. రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ కవిత కూడా జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్లు ఉన్నారు. వారికి బలమైన క్యాడర్ ఉన్నా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. నియోజకవర్గాల పరిధిలో సమన్వయం చేసేవారు లేకపోవడంతో ఎక్కువ మంది చేజారుతున్నారు.